ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. రాసుకోగలిగిన వాళ్ళు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఈ మాటలు రాసుకోండి. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, లేదా తెలుగులో రాసుకోండి, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు. దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఇప్పుడు చదివిన ఈ వచనాలలో ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. జాగ్రత్తగా నన్ను చూడండి. నేను రాయమన్నప్పుడే రాయండి, మిగతా టైంలో నన్ను చూడండి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మొట్టమొదటిది ఏలియా భక్తుడైతే, ప్రవక్త అయిన ఏలియా అయితే, రెండవది అహాబు, మూడవది యెజబెల్. నా ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో ప్రత్యేకంగా మీరు పాత నిబంధన గ్రంథాన్ని అలాగే చారిత్రక గ్రంథాలను మీరు గమనిస్తే అనేక రకాలుగా ప్రభావితం చేసిన వ్యక్తిత్వాలు లేదా వ్యక్తులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. చాలా బలమైన వ్యక్తులు వీరు ముగ్గురు కూడా. జాగ్రత్తగా వినండి, వీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. వీరు ముగ్గురు కూడా చాలా ప్రభావితమైన వ్యక్తులు. వారి యొక్క వృత్తులలో లేకపోతే వారి యొక్క స్థాయిలలో వారు చాలా బలమైన వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ వ్రాయించి పెట్టడం మనం గమనిస్తాం. వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఏలియా ప్రవక్తను గురించిన అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అడుగుతున్నాడు ఏలియాతో, ఏమనంటే, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ఈ 15 వచనాల్లో 2 సార్లు ఈ ప్రశ్న వేశాడు దేవుడు ఏలియాని. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని 2 సార్లు ప్రశ్నించాడు. ఎందుకు అలా ప్రశ్నించాడు అని మనం ఆలోచన చేసే ముందు అసలు ఏలియా గురించి ఒక్కసారి మనం చూడండి. ఏలియా ప్రవక్తను మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఏలియా ఎలాంటి వాడు, అతని హోదా ఎలాంటిది అంటే, రూపాంతరపు కొండ మీదకు యేసుతో కలిసి వచ్చి ప్రత్యక్షమై దేవునితో కలిసి మాట్లాడిన గొప్ప ప్రవక్త ఏలియా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? ఏలియా యొక్క హోదా ఏంటంటే, రూపాంతరపు కొండ మీదకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశం నుండి దిగి వచ్చి రూపాంతరపు కొండ మీదకు వచ్చి దేవునితో కలిసి, అంటే యేసు ప్రభు వారితో కలిసి, మోషేతో కలిసి మాట్లాడుతున్న గొప్ప అనుభవం కలిగిన వాడు ఏలియా. రెండవది మీరు గమనిస్తే పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవక్తలలో, గొప్ప ప్రవక్తలలో ఒక అగ్రగణ్యుడు, ఒక గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త. వింటున్నారా? మూడవది ఎలాంటి వాడు ఏలియా అని మనం ఆలోచన చేస్తే, ఏలియా గొప్ప భక్తుడు. ఎలాంటి గొప్ప భక్తుడు, ఆయన ఎలాంటి గొప్ప ప్రవక్త అని మనం ఆలోచన చేస్తే, ఏలియా అగ్నిరథాల మీద, వింటున్నారా, అగ్నిరథాల మీద ఆయన ఎక్కి ఆ అగ్ని రథాల మీద దేవుని యొక్క సన్నిధికి పోయినవాడు, లేకపోతే దేవుని సన్నిధికి ఎక్కిపోయినవాడు ఈ ఏలియా ప్రవక్త. అంటే మరణము చూడకుండా, చనిపోకుండా అగ్ని రథాల మీద, అంటే రథము కాలుతూ ఉంది, అలాగే గుర్రాలు కాలుతూ ఉన్నాయి. ఈ అగ్ని రథాలు ఎక్కి ఆ కాలుతున్న రథం మీద కాలుతూ పైకెళ్ళాడు. ఎవరు చెప్పండి? ఏలియా ప్రవక్త. అంటే ఏలియా యొక్క గొప్పతనాన్ని మీరు గమనిస్తే ఆయన సామాన్యుడు కాదు సుమా. ఆయన చాలా గొప్పవాడు. ఆయన అనుభవాలు చాలా గొప్పవి, ఆయన యొక్క పరిచర్య చాలా గొప్పది, ఆయన జీవితం చాలా గొప్పది, ఆయన యొక్క అద్భుతమైన బాధ్యతలు, బరువులు చాలా గొప్పవి. ఎంతటి గొప్పవాడంటే, సాక్షాత్తు పరలోకము నుండి మోషేతో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడడానికి, ఆయన బలపరచడానికి, ఆయన రూపాంతర అనుభవము చూడడానికి దిగి వచ్చినవాడు. ఎక్కడికి? రూపాంతర కొండ మీదకి దిగి వచ్చినవాడు ఏలియా. అటువంటి గొప్ప స్థితి ఏలియా స్థితి. ఏలియా సామాన్యమైన భక్తుడు కాదు. చూడండి ఒక్కసారి ఏలియా గురించిన వృత్తాంతాన్ని పరిశుద్ధ లేఖనం మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఇలా అంటున్నాడు ఏలియా భక్తుడు. ఏమన్నా తెలుసా? అహాబుతో చెప్తున్నాడు. వచ్చి ఒక సమాచారాన్ని చెప్పాడు. చూడు అహాబు, జాగ్రత్తగా విను. రాజుతో అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను. ఎవరి సన్నిధి అది? యెహోవా సన్నిధి. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ యొక్క యెహోవా నామాన్ని చెప్తున్నాను. ఈ రోజు నుంచి ఏం కురవదు తెలుసా? వర్షము కురవదు. ఆఖరికి వర్షం అనుకుంటావేమో, ఈ భూమి మీద నీ రాజ్యములో కనీసం మంచు కూడా కురవదు. ఒక భయంకరమైన కరువు రాబోతుందని ప్రకటన చేశాడు. అంతే, అక్కడ నుండి భయంకరమైన కరువు. 17-18 వచ్చిన అధ్యాయాలు మీరు గమనిస్తే, 17-18 అధ్యాయాలు మీరు గమనిస్తే, అక్కడ కాకోలము చేత, అంటే కాకుల చేత ఏలియా పోషించబడిన ఒక అద్భుతమైన విచిత్రమైన అనుభవాన్ని, గొప్ప అనుభవాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, విధవరాల చేత పోషించబడిన ఏలియా భక్తుని మనం చూస్తాం.
అంత మాత్రమే కాదు, సారేపతి విధవరాలను పోషించబడడం మాత్రమే కాదు, ఆ విధవరాల చేత పోషించబడడం మాత్రమే కాదు, కానీ విధవరాల కుటుంబాన్ని కూడా పోషించిన గొప్ప అద్భుతమైన అనుభవాన్ని ఏలియా భక్తుని జీవితంలో మనం చూస్తాం. 18వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏలియా అహాబుతో అంటాడు, ఏమన్నా తెలుసా, ఆ యొక్క బయలు ప్రవక్తలను అలాగే దేవత ప్రవక్తలందరూ తీసుకురా అని చెప్పి ఏం చేశాడు, కర్మేల పర్వతం మీదకి తీసుకురమ్మన్నాడు. కర్మేల పర్వతం మీద తీసుకురమ్మని కర్మేల పర్వతం మీద తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న వారందరితో చెప్తున్నాడు, ప్రజలందరినీ కర్మేల పర్వతం మీదకి తీసుకురమ్మన్నాడు. ప్రజలందరినీ కూడా పర్వతం మీదకి వచ్చిన తర్వాత ఆ పర్వతం మీద నిలబడ్డాడు ఏలియా. జాగ్రత్తగా వినండి, పర్వతం మీద నిలబడ్డాడు. పర్వతం మీద నిలబడి అంటున్నాడు, ఏమని తెలుసా, చూడండి ప్రజలారా, ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మధ్య నలిగిపోతారు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యన మీరు జీవిస్తారు. ఈ రోజున తేల్చుకుందాం రండి. దేవుడెవరో నేను నిరూపిస్తాను, దేవుడెవరో నేను నిరూపిస్తాను. ఈ అహాబు అలాగే అహాబు యొక్క భార్య ఎవరు, యెజబెలు, వీరి యొక్క బాధల చేత లేకపోతే నడిపింపు చేత మీరు ఏం చేస్తున్నారు, మీరు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారు. అది మంచిది కాదు మీ జీవితాలకు. ఈరోజు నేను ఒక అద్భుతం మీకు చూపిస్తాను రండి అని చెప్పి ఆ యొక్క పర్వతం మీద 2 పశువులను తెప్పించి ఆ 2 పశువులను వధించి ఒక పశువును బయలు ప్రవక్తలకు ఇచ్చి ఒక బలిపీఠం మీద ఆ పశువులను పెట్టి అన్నాడు, బయలు ప్రవక్తలను మీరు మీ యొక్క దేవతను పిలవండి, ఈ యొక్క ఆ బలి పశువును దహించి వేస్తుందని చెప్తే వారు ఎంత ప్రార్థన చేసినా ఆ దేవతకు ఎంత పూజ చేసినా దేవత రాకపోయేటప్పటికీ, ఆ యొక్క బలి పశువును దహించకపోయేటప్పటికీ అప్పుడు అంటున్నాడు, ఏం తెలుసా, కందకము తవ్వించి వేరొక పశువును తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచి ఆ కందకములో ఫుల్లుగా నీరు, ఎలా అంటే ఈ యొక్క పశువు మునిగిపోయేంతగా, బలి పశువు మునిగిపోయేంతగా నీరు పోయించి అందరూ చూస్తూ ఉండగా మోకరింపు చేసి ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెహోవా, ఈరోజు వీరందరి జీవితాల్లో నీ ప్రత్యక్షత తెలుసుకోవాలి. వీరందరికీ నీవు ఎలావరో, నీ యొక్క బలమేంటో, నీ శక్తి ఏంటో తెలిసేటట్లుగా దిగిరండయ్యా అని ప్రార్థన చేయగానే ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న పశువును, నీరును మొత్తం బూడిద చేసి పడేసేటప్పటికి మొత్తం ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దేవుడని అందరూ స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అటువంటి అద్భుతమైన కార్యం జరిగిందో వెంటనే ఏం జరిగింది తెలుసా, ఈ యొక్క ఏలియా భక్తుడు, ఈ ప్రవక్త ఖడ్గము పట్టుకొని బయలు ప్రవక్తలను ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా, నరకడం ప్రారంభించాడు. దొరికిన ప్రవక్తను దొరికినట్లుగా ప్రజలను చంపేస్తూ ఉంటే ఈ యొక్క ప్రవక్త కూడా ఏం చేశాడంటే, ఇక యెహోవా నామము తప్ప మరి ఏ నామము ఉండకూడదని ఏం చేశాడో తెలుసా, ఆ రోజు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేయడం ప్రారంభించాడు. ఇంకా ఏలియా కత్తికి తడి ఆరకముందే ఈ వార్తను, ఈ సంఘటనను అహాబు తన భార్య అయిన యెజబెలుకు చెప్పాడు. ఎప్పుడైతే యెజబెలుకు చెప్పాడో వెంటనే యెజబెలు ఈ వర్తమానం పంపిస్తుంది. ఎవరికో తెలుసా, ఎవరికి ఏలియా భక్తునికి పంపిస్తుంది. చూడు ఏలియా, నువ్వేమనుకుంటున్నావో, వెంటనే ఈ యొక్క వర్తమానం పంపిస్తుంటుంది, రేపిపాటికల్లా, జాగ్రత్తగా ఉన్న, రేపిపాటికల్లా నువ్వు చంపిన ప్రవక్తలలో ఒకనిగా నీ ప్రాణము లేకపోతే, అంటే రేపిపాటికల్లా నిన్ను చంపకపోతే ఆ దేవుడే నన్ను శిక్షిస్తాడు. చూసుకో, రేపిపాటికల్లా నువ్వు ఎక్కడ దాక్కునున్నా, ఏ కొండ గుహల్లో దాగినా, లేకపోతే ఏ బండ సందుల్లో దాగినా, ఏ గృహంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, నువ్వు ఎంత దూరం పారిపోయినా నిన్ను పట్టుకొచ్చి నేను నిన్ను చంపడం ఖాయం అని శపథం చేసి ఈ వర్తమానం పంపించింది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ వర్తమానము ఏలియా విన్నాడో, ఏలియా వినగానే, వింటున్నారా, ఏలియా ఒక్కసారిగా నీరు గారిపోయాడు. ఏమైపోయాడు? ఒక్కసారిగా నీరు కారిపోయాడు. ఒక్కసారిగా తన యొక్క హృదయం అంతా ఏమైపోయింది తెలుసా, గజగజలాడిపోతూ ఒక్కసారిగా భయానికి అలాగే భయోత్పాతానికి గురైపోయి, అప్పటి వరకు పౌరుషంగా అద్భుతమైన దేవుని కార్యాలు చేసిన వాడు గజ మునిగిపోవడం ప్రారంభించాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, చరిత్రలో కొంతమంది రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు. వారి చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. చరిత్రలో ఒక్కొక్కరి పేరు చెప్తే వారు చేసిన పరిపాలన గుర్తొస్తుంది, ఇంకొంతమంది వారి యొక్క జీవన విధానం గుర్తొస్తుంది, ఇంకొంతమంది వారి యొక్క లేకపోతే మరణ భయంకరమైన గాథలు గుర్తొస్తాయి. ఇంకొంతమంది చరిత్రలను మనం చూస్తే ఒక భయోత్పాతాన్ని కలుగు చేసే భయంకరమైన చేదు నిజాలు గుర్తొస్తాయి. చరిత్రను మనం గమనిస్తే, చరిత్రలో క్లియోపాత్ర అనే ఒక రాణి ఒక భయంకరమైన రాజ్య పరిపాలనను, అలాగే ఒక భయంకరమైన
తన యొక్క జీవితాన్ని కొనసాగించిన ఒక వృత్తాంతాన్ని మనం చూస్తాం. క్లియోపాత్ర, జాగ్రత్త వినండి. క్లియోపాత్ర ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, క్లియోపాత్ర ఎవరంటే, క్లియోపాత్ర అనే ఒక వ్యక్తిని మనం గమనిస్తే, క్లియోపాత్ర అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. వ్యక్తి అనడం కన్నా ఒక గొప్ప రాణి. ఆమె ఈజిప్టును పరిపాలన చేసిన చివరి రాణి ఈ క్లియోపాత్ర. జాగ్రత్తగా వినండి. ఎవరు క్లియోపాత్ర అంటే, ఆవిడ ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో బ్రతికిన అత్యద్భుతమైన అందగత్తెలలో ఒక అందగత్తె. వింటున్నారా? సామాన్యురాలు కాదు. తన రాజ్య పరిపాలనకు అడ్డొస్తున్నారని సొంత తమ్ముళ్ళనో తోబుట్టులనో ఏం చేసింది తెలుసా? అడ్డంగా నరికి పడేసింది. తన యొక్క రాజ్యం కోసం, తన రాణి అవ్వడం కోసం తన యొక్క తోబుట్టులను చంపేసింది. ఆ తర్వాత ఏం చేసింది తెలుసా? తన అందమును ఎరేసి ఏ రాజ్యమును సొంతం చేసుకోవాలంటే ఆ రాజును సొంతం చేసుకొని వారిని చంపుకుంటూ పోయింది. అలాగే రాజ్యాల్ని జయించుకుంటూ పోయింది. అతి తక్కువ కాలం, ఇంచుమించుకు ఒక 20 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఆమె సృష్టించిన మరణ హోమం చాలా భయంకరమైనది. అందుకోసమే క్లియోపాత్ర పేరు చెప్పగానే ఆమె యొక్క జీవితం, ఆమె యొక్క అందము, అలాగే ఆమె సృష్టించిన మరణ హోమము చాలా భయంకరమైనది అని మనకు అర్థమవుతుంది. అలాగే చరిత్రలో యెజబెలు కూడా అలాంటిదే. ఎందుకు అంత గొప్ప కార్యము చేసి అంత గొప్ప అనుభవాల్ని అనుభవించిన ఏలియా భక్తుడు గజగజలాడిపోయాడు, నీరు గారిపోయాడు అనంటే యెజబెలు కూడా అలాంటిదే. యెజబెలు గురించి మీరు గమనిస్తే తర్వాత చదవండి. యెజబెలు ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే రాణి అయిందో, రాణి అయిన తర్వాత ఆహాబు తన యొక్క శాంతి ఒప్పందములో భాగంగా ఏం చేశాడు తెలుసా? ఒక అన్యురాలను తెచ్చి ఏం చేసుకున్నాడంటే పెళ్లి చేసుకున్నాడు. మోయాబు దేశం నుంచి వచ్చిన ఋతు దేవుని యొక్క సన్నిధికి రాగానే, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క బెత్లెహేముకు రాగానే ఏం చేసింది తెలుసా? నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడని ఏం చేసింది? అక్కడున్న దేవునిని హత్తుకొని తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించి ఆ జనాంగములో భాగమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఈ యొక్క యెజబెలు అలా కాదు. ఏం చేసింది తెలుసా? ఆ జనాంగములోనికి వచ్చింది కానీ ఆ దేవుణ్ణి తన దేవునిగా అంగీకరించలేదు. ఏ దేవుణ్ణి? యెహోవా దేవుణ్ణి తన దేవునిగా అంగీకరించలేదు. అంగీకరించకుండా ఏం చేసింది తెలుసా? తను తెచ్చుకున్న దేవుణ్ణి అనుసరిస్తూ ఏం చేసింది అనుకున్నారు? ప్రజలందరూ కూడా అదే దేవుణ్ణి అనుసరించాలని ప్రోత్సహిస్తూ ఏం చేసిందంటే, యెహోవా దేవుణ్ణి ఆరాధన చేస్తున్న ప్రవక్తలను, అలాగే యెహోవా దేవుణ్ణి ఆరాధన చేస్తున్న అనేక మంది యాజకులను, దేవుని పిల్లలైన వారిని నరుక్కుంటూ పోయింది. ఎక్కడ దాక్కుంటే అక్కడ వారిని లాక్కొచ్చి ఏం చేసింది తెలుసా? చంపడం ప్రారంభించింది. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే 18వ అధ్యాయంలో మీరు గమనిస్తారు, ఓబద్యా అనే ఒక రాజు దగ్గర పరిపాలనలో సహాయపడేవాడు, రాజు ఉద్యోగం ఒకడు అతను ఉన్నాడు. ఓబద్యా అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఇలాగా యెజబెలు అనేక మంది ప్రవక్తలను చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, కనపడిన వారిని కనపడినట్టుగా కత్తివాతతో నరుక్కుంటూ పోతూ ఉంటే ఏం చేశాడు తెలుసా? ఇంచుమించుగా 100 మంది ప్రవక్తలను కొండ గుహల్లో దాచి, జాగ్రత్తగా వినండి, కొండ గుహల్లో దాచి యెజబెలు కంట పడకుండా వారికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయనే భోజనము పట్టుకెళ్ళి, ఆహారం పట్టుకెళ్ళి, నీళ్లు పట్టుకెళ్ళి వారిని కాపాడుతూ వారిని బ్రతికించుకుంటూ వచ్చాడు. అంటే ఆ రోజులలో యెజబెలు సృష్టించిన మరణ హోమము ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ప్రజలు కనపడినా, దేవుని పిల్లలు కనపడినా, యాజకులు కనపడినా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధికులు కనపడినా ఏం చేసేది తెలుసా? వారిని చంపుకుంటూ పోవడమే యెజబెలు యొక్క ఉద్దేశం. అలాంటి భయోత్పాతాన్ని కలుగు చేస్తున్న ఆ భయంకరమైన వ్యక్తి చెప్పింది ఏమని తెలుసా? రేపీ పాటకాలను నేను ఏం చేస్తాను? చంపేస్తాను. దొరికాడంటే ఖచ్చితంగా మామూలుగా చంపదని తెలుసు. హింసించి హింసించి తను బ్రతికుండగానే ఎంత హింసలు పెట్టాలో అంత హింసలు పెట్టి అనేక మంది ముందు భయపడిపోయేటట్లుగా మరొకసారి రాజుకు కానీ రాణికి కానీ ఎదురు తిరగాలంటే వారికి మరొకసారి ఇంక ఎవరు అలాంటి సాహసం చేయకూడదనేటట్లుగా వారిని గుచ్చి 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 శ్రమ పెట్టి చంపుద్దని ఎవరికి తెలుసు? ఏలియాకు తెలుసు గనక మరణకరమైన బెదిరింపు వినగానే గజ గజ ఎండుటాకుల్లాగా, లేకపోతే గజ గజ వణికిపోవడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఉప్పెన లాంటి నింద, ఉప్పెన లాంటి బాధ, ఉప్పెన లాంటి భయం, ఉప్పెన లాంటి భయంకరమైన బెదిరింపు, కష్టము, అప్పు ఒక్కసారి కనుక ఒక మనిషి మీదకి వచ్చి పడింది అనుకోండి. వింటున్నారా? ఉప్పెన లాంటి అని అన్నాను, జాగ్రత్తగా వినండి. ఉప్పెన ఏం చేస్తుంది చెప్పండి? నిదానంగా వస్తుందా? నిదానంగా వస్తుంది ఉప్పునంటే. ఉప్పును వస్తే ఎలా ఉంటుంది తెలుసా?
ఒకవేళ కనుక గ్రామం మీద పడింది అనుకోండి, ఒక ఇంటి మీద పడింది అనుకోండి, అది అమాంతంగా వచ్చేసారి అలా పడేటప్పటికి ఆ తర్వాత ఉప్పెన వెనక్కి వెళ్ళిందంటే అక్కడ ఇల్లు కనపడదు, ఆ గ్రామం కనపడదు, ఆ పట్టణం కనపడదు, అక్కడ ఇంకా సజీవంగా ఉన్న ఆనవాళ్ళు అనేది కనపడదు. ఉప్పెన మామూలుగా ఉండదు, వచ్చి పడిందంటే సర్వనాశనమే. ఉప్పెన లాంటి నింద, జాగ్రత్తగా వినండి, ఉప్పెన లాంటి నింద. నీ జీవితంలో ప్రశాంతంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు చక్కగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, నీ జీవితంలో మంచిగా నువ్వు ముందుకు సాగుతున్నావు, నీ బ్రతుకులో నువ్వు, నీ కడుపులో నువ్వు ఏమాత్రం భయం లేకుండా హాయిగా నువ్వు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉన్నావు. కానీ ఉప్పెన లాంటి నిందొచ్చి అమాంతంగా పడిపోయింది. ఏమన్నా చేయగలవా? చెప్పండి, ఏమన్నా చేయగలవా? కొంతమంది వారి జీవితంలో ఎంతో భక్తిగా, భయముగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ వారి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే సడన్గా ఏం చేస్తారు తెలుసా? రోడ్డు మీదకి లాగి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ, వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, వారు భయంకరమైన వ్యక్తులని, పనికిరాని వారని వారి మీద నిందలు వేస్తారు. అలాంటి వారు ఏమైనా చేయగలుగుతారా? చెప్పండి, ఏమైనా చేయగలుగుతారా? ఉప్పెన లాంటి నిందలు, ఉప్పెన లాంటి బాధ, భయంకరమైన బాధ వచ్చి మీద పడింది. నువ్వేమైనా చేయగలవా? చెప్పండి, ఏమైనా చేయగలవా? భయంకరమైన భయం, రేపు ఏమవుద్దో, నా బతికేమవుద్దో, నా వ్యవసాయం ఏమవుద్దో, నా వ్యాపారం ఏమవుద్దో, నా చేతి పని ఏమవుద్దో, నా ఉద్యోగం ఏమవుద్దో, రేపు నాకు ఈ యొక్క సంతోషము, సమాధానము, ఈ రోజున్న క్షేమము రేపు ఉంటుందో లేదో నా భయం నీకు వచ్చింది. నువ్వేమైనా చేయగలవా? ఏమైనా చేయగలరా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున్న భయంకరమైన, ఈ రోజున్న అద్భుతమైన ఆనందకరమైన జీవితం రేపు నీ బ్రతుకులో ఉన్నదన్న బెదిరింపు నీకు వచ్చింది. నువ్వేమైనా చేయగలవా? ఉప్పెనలాగా వచ్చి పడిపోయింది, ఇంకా తప్పించుకునే అవకాశం లేదు నీకు. భయంకరంగా అప్పొచ్చి మీద పడిపోయింది. నేనున్న సంతోషం లేదు, నేనున్న ఆనందం లేదు. ఈ రోజంతా ఒక్కసారిగా నీ చేతులు ఉన్నాయన్నీ ఊడిపోయినాయి. ఏమన్నా చేయగలుగుతారా? చెప్పండి, ఏమైనా చేయగలుగుతారా? నేను దాని గురించే మాట్లాడుతున్నాను, నేను దాని గురించే చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో, మీ బ్రతుకుల్లో కూడా ఎలాంటి అనుభవాల్లో మీరు ఉండుంటారు. ఉప్పెనలాగా శ్రమలు వచ్చి, ఉప్పెనలాగా భయంకరమైన నిందలు వచ్చి, భయాలు వచ్చి, బెదిరింపులు వచ్చి, భయంకరంగా కష్టాలు వచ్చి, భయంకరమైన అనారోగ్యాలు వచ్చి, భయంకరమైన అప్పులు వచ్చి నీ మీద పడిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక గజగజగజ ఒడిగిపోయే స్థితిలో ఉంటున్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో గత అనుభవాల్లో కలిగిన ఆశీర్వాదం కానీ, గత అనుభవాల్లో కలిగిన అద్భుతమైన దీవెనలు కానీ, గతంలో జరిగిన దేవుని యొక్క కార్యాలు కానీ నీ జీవితంలో గుర్తుకు రావు. సరిగదా నీ బ్రతుకులో నీవు అక్కరకు కూడా రావు. ఆ సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏలియా భక్తుని జీవితంలో కూడా ఇదే జరిగింది. అతని యొక్క చరిత్ర, చెప్పండి, చరిత్ర అమోఘము. అతని చరిత్ర అమోఘము, అతని అభిషేకము అమోఘము, అతడు దేవునితో ఉన్న సంబంధము అమోఘం. అతని జీవితంలో ఏ రోజు కూడా ఇంత కూడా కష్టం అనేది కానీ, నష్టం అనేది కానీ జరగల. కానీ ఉప్పెనలాగా వచ్చి మీద పడిపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఏం చేస్తున్నాడో చూడండి. మొట్టమొదటిగా ఈరోజు మనం ధ్యానం చేసే అంశంలో మొట్టమొదటిగా రాసుకోండి, ఏలియా యొక్క శ్రమస్థితి. మొట్టమొదటి చెప్పండి, ఏంటది? ఏలియా యొక్క శ్రమస్థితి లేదా ఏలియా యొక్క ప్రస్తుత స్థితి లేదా ఏలియా యొక్క శ్రమస్థితి అని రాసుకోండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ మీరు జాగ్రత్తగా మీరు దృష్టి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఎప్పుడైతే యెజబెలు భయంకరమైన బెదిరింపును పంపించిందో, ఎప్పుడైతే హెచ్చరిక పంపించిందో, వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పటి వరకు విజయాలన్నీ కూడా, అప్పటి వరకు అతని చేతిలో ఉన్న విజయాలన్నీ కూడా, ఇప్పటి వరకు అనుభవించిన అద్భుతమైన తన జీవితంలో సక్సెస్ అంతా ఒక్కసారిగా మరవబడ్డాయి, మరిచిపోయాడు. ఏమైపోయింది చెప్పండి? అప్పుడు వరకు ఉన్న విజయం అంతా ఏమైపోయింది? ఒక్కసారిగా మరవబడింది. అంత మాత్రమే కాదు, డేలా పడిపోయాడు, కూలిపోయాడు, కృంగిపోయాడు. ఎప్పుడైతే డేలా పడిపోయాడో ఇక ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక దినమంత ప్రయాణం ఏం చేస్తున్నాడు? అరణ్యములో పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తన యొక్క పనివాడికి చెప్పాడు, అరే భాయ్, నువ్వు దూరంగా వెళ్ళిపోయి దాక్కో, నీవు నా శిష్యుడు అని చెప్తే నిన్ను చంపేస్తారు. ఎందుకంటే చంపడానికి నన్ను వెంటాడుతున్నారు కనుక, ఎక్కడ ఉంటానో చెప్పమని నిన్ను చంపుతారు కనుక నిన్ను కాపాడుకు అని చెప్పేసి తన పనివాడికి చెప్పప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక దినమంత ప్రయాణం పరిగెడుతున్నాడు. ఒక దినమంత ప్రయాణం పరిగెట్టుకుంటా ఇక అరణ్యంలో ఒంటరిగా వెళుతున్నాడు. ఎవరు లేని చోటకు వెళ్ళిపోతున్నాడు, ఎవరు లేని చోటకు పరుగులు పెడుతున్నాడు, ఎవరిని కలవని చోటకు వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా మనం రాసుకోండి. 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు,
ఏం చేయట్లేదు? ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు. రెండవది, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. రెండవది ఏంటి చెప్పండి? ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మూడవది చూడండి, ఏ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. జీవితం అనేది ఎప్పుడు కూడా మనసుతో ముడిపడి ఉంటుంది. చెప్పాలి, జీవితం అనేది దేనితో ముడిపడి ఉంటుంది? నన్ను చూసి చెప్పాలి. జీవితం అనేది మనసుతో ముడిపడి ఉంటుంది. నీ మనసు ఎంత దృఢంగా ఉంటే, బలంగా ఉంటే, నీ జీవితం అంత దృఢంగా, అంత బలంగా ఉంటుంది. నేను కొన్ని వారాలుగా ప్రత్యేకంగా ఈ విషయంలో మీకు మరీ చెప్పుకుంటూ వస్తున్నాను. నీ జీవితం ఎప్పుడు కూడా మనసుతో ముడిపడి ఉందని నువ్వు గమనించాలి. మనసు బలహీనమైందా జీవితం? చెప్పాలి, మనసు బలహీనమైందా జీవితం బలహీనమైపోతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మనసు బలహీనం కాకుండా చూసుకోవాలి. మనసు ఎప్పుడైతే బలహీనం అవుతుందో ఇంకా నువ్వు ఒంటరితనాన్ని కోరుకుంటావు. ఇంకా నువ్వు జీవితంలో నేను ఎదుర్కోలేనేమో, నేను జీవించలేనేమో, నా బ్రతుకులో నేను సాధించలేమో అనే స్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. అందుకోసమే ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏలియా భక్తుడు అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, తన మనసు బలహీనమైపోయింది, తన మానసిక స్థితి ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఎప్పుడైతే మనసు బలహీనమైపోయిందో తొందర మొదలైపోయింది, డేలా పడిపోయాడు, కంగారు వచ్చేసింది. ఇంకా మానసిక స్థితి ఎప్పుడైతే తన యొక్క జీవితంలో కృంగిపోయిందో ఇక పారిపోతూ ఏమనుకున్నాడంటే, ఇక ఈ సమయంలో నేను ఎవరిని కలవకూడదు, నాతో ఎవరున్నా వారికి ప్రమాదమే, ఈ సమయంలో నేను ఎవరితో మాట్లాడడానికి నాకు ఇష్టంగా ఉండట్లేదని మాట్లాడడం మానేశాడు. అంత మాత్రమే కాదు, ఏ బాధ్యత తీసుకోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? పారిపోతున్నాడు. గమనించండి, ఇక బ్రతకడంలో ప్రయోజనం లేదనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇక బ్రతకడంలో ప్రయోజనం లేదనుకున్నాడు. అంత మాత్రమే కాదు, జరిగింది చాలు, ఇప్పటికి అంతా అనుభవించాను, ఇంకా నేను చూడాల్సింది ఏముంది, ఇంకా చేయవలసింది ఏముంది, ఇక చాలే అని అనుకున్నాడు. అందుకోసమే మీరు గమనించండి, ఇక్కడ ఏలియా భక్తుని జీవితంలో ఇంపార్టెంట్గా ఈ మాట రాసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏ మరణ భయంతో అయితే పరిగెట్టాడో, వింటున్నారా? ఏ మరణ భయంతో అయితే పరిగెట్టాడో, దేనికి పరిగెట్టాడు? ఎందుకు పారిపోయాడు? చెప్పాలి, నన్ను చూసి చెప్పండి. ఎందుకు పరిగెట్టాడు? ఎందుకు పారిపోయాడు? యెజబెల్ అందరూ నేను చంపుతానంది, అంతే కదా, అందుకోసమేగా పారిపోయాడు. ఏ మరణ భయముతో అయితే పరిగెట్టాడో, ఏ మరణ భయం అయితే అతన్ని పారిపోయేటట్లు చేసిందో, అదే మరణ భయంతో పరిగెట్టి ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? దవా యెహోవా, ఇక బ్రతకడం శూన్యం, బ్రతకడం వల్ల ప్రయోజనం లేదు, నేను చస్తాను, నా పితరుల కంటే నేనేమన్నా శ్రేష్ఠున్నా, ప్రయోజకున్నా? నా పితరులే గొప్ప వారే చచ్చిపోయారు. ఏ మరణ భయంతో అయితే భయపడి పారిపోయాడో అదే మరణాన్ని కావాలని కోరుకుంటున్నాడు, అదే మరణాన్ని అపేక్షిస్తున్నాడు. ఏ మరణ భయానికైతే నేను లోకంలో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు, నేను చస్తానని పారిపోయాడో అదే మరణాన్ని ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అపేక్షిస్తున్నాడు. నా ప్రియ సహోదరి కూర్చున్న వారు చాలామంది జీవితాల్లో కూడా ఎలాంటి దౌర్భాగ్యస్తే అనుభవిస్తూ ఉంటారు. నీ జీవితంలో ఎప్పుడైతే కృంగిపోతావో, నువ్వు ఎప్పుడైతే అవమానకరమైన పరిస్థితికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే శ్రమల కాలంలో ఉంటావో, నువ్వు దేనికైతే భయపడి నువ్వు పారిపోతావో, నీ మనసు నీ జీవితంలో కృంగిపోయినప్పుడు, ఒంటరితనమును అనుభవించినప్పుడు నువ్వు అనుకుంటావు అదే మరణ భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు ఆ మరణమే కావాలని నువ్వు కోరుకోవడం ప్రారంభ పెడతావు. ఆత్మహత్య చేసుకుంటే పోలా, బ్రతికి ఏంటి ప్రయోజనం, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు ఈ కష్టాలు అనుభవించాలి, ఎందుకు ఈ బాధలు అనుభవించాలి, ఒక్క రోజులో అంతా పోతుంది కదా అనుకుని నువ్వేం చేస్తావు తెలుసా? అదే మరణాన్ని కోరుకోవడం ప్రారంభిస్తావు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఒక గొప్ప భక్తుడు, దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని సాక్షాత్తు కొండ మీదకు దింపినవాడు, దేవుని యొక్క సన్నిధికి అగ్ని రథాల మీద మరణమును చూడకుండా వెళ్ళిపోయినవాడు. ఎందుకు అంతగా ఒత్తిడికి లోనయ్యాడు? ఇంగ్లీష్లో ఒత్తిడిని స్ట్రెస్ అని అంటారు. ఇంగ్లీష్లో ఒత్తిడిని ఏమంటారు? స్ట్రెస్ అని అంటారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానసిక శాస్త్రంలో అంటే సైకాలజీలో ఒక వ్యక్తి తన జీవితంలో స్ట్రెస్లో ఉన్నప్పుడు, అంటే ఏ వ్యక్తి అయితే కృంగిపోయి ఉంటాడో, ఏ కుటుంబం అయితే వారు కలవరంలో ఉంటారో, వారి జీవితంలో ఎలాంటి అనుభవాలు అనుభవిస్తారో ఒకసారి ఏలియా భక్తుని జీవితంలో మనం దాన్ని ఒకసారి చూస్తూ మన జీవితానికి ఒకసారి ఆపాదించుకుందాం. చూడండి, ఇప్పుడు మనం గమనిస్తే రాసుకుంటే ఇలా రాసుకోండి, గుండ్రంగా రాసుకుంటే ఇంకా మంచిది. దీన్ని స్ట్రెస్ సైకిల్ అని అంటారు. స్ట్రెస్ సైకిల్, వింటున్నారా?
గుండ్రంగా రాసుకుంటే మంచిది. అలా కుదరకపోతే 1 by 1 రాసుకోండి, ఒకటి తర్వాత ఒకటి రాసుకోండి. 5 విషయాలు మీకు చెప్తాను. ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో వారు ఎలా ఉంటారనేది ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిది, ఎవరైతే వారి జీవితంలో వారు కృంగిపోయి ఉంటారో, కలవరలో ఉంటారో, వారు ఏం చేస్తారు తెలుసా? వారు నియంత్రణ కోల్పోతారు. చెప్పండి, ఏం చేస్తారు? వారు నియంత్రణ కోల్పోతారు. ఇంగ్లీష్లో అంటారు లూజ్ కంట్రోల్ లేదా లాస్ట్ కంట్రోల్. ఒక వ్యక్తి వారి జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వారి కంట్రోల్ని వారు కోల్పోతారు. వారి మీద, వారి మాట మీద, వారి మనసు మీద, వారు చేసే పని మీద, వారు చెప్పే లేకపోతే తలంపుల మీద, వారు ఆలోచించే విధానం మీద, వారు వేసుకున్న ప్రణాళికల మీద వారు ఏం చేస్తారు చెప్పండి? వారు కంట్రోల్ తప్పుతారు, అంటే నియంత్రణ కోల్పోతారు. జాగ్రత్తగా వినండి. నువ్వేదో చేయాలనుకుంటావు, కానీ అది చేయడానికి నీ మనసు నీకు సహకరించదు, నువ్వు కంట్రోల్ కోల్పోతావు. ఏదో చెప్పాలనుకుంటావు, ఒత్తిడి ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, నీ జీవితంలో నొప్పి ఎక్కువైపోయింది. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఏం చేయాలనుకుంటావు అది నువ్వు చేయలేక నువ్వేం చేస్తావు? కృంగిపోతూ ఉంటావు, కూలిపోతూ ఉంటావు. ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, ఉప్పెనలాగా నీ మీద నింద, బాధ, భయము, బెదిరింపు, లేకపోతే కష్టము, లేకపోతే అప్పు నీ మీద వచ్చి పడినప్పుడు నీ నియంత్రణ నువ్వేం చేస్తావు? కోల్పోతావు. నీ నియంత్రణ నువ్వు కోల్పోయి గజగజ ఎండుటాకుల్లాగా నువ్వు భయంకరంగా విలవెల్లాడిపోవడం ప్రారంభిస్తావు. జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయా? మీ జీవితంలో కూడా మీ యొక్క కష్టాలు, ఇటువంటి పరిస్థితులు మీరు ఎదురైనాయా? మీ జీవితంలో ఎదురైనాయా? ఇక్కడ మీరు గమనిస్తే ఏలియా భక్తుని జీవితంలో అంతే. రెండవది మీరు చూడండి, మనం గమనిస్తే రెండవ అంశం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఉప్పెన లాంటి శ్రమలు మన మీదకి వచ్చి పడతాయో, ఈ యొక్క స్ట్రెస్ సైకిల్లో రెండో అనుభవం ఏంటంటే, మనం ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటాం. నెగటివ్ ఫీలింగ్స్ అనేవి మనకి ఎక్కువైపోతాయి. ప్రతికూల ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. మన నియంత్రణ మనం కోల్పోయినప్పుడు ఏమొస్తాయి చెప్పండి? ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఇది జరగదు, అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, ఇంకా నేను బయటపడలేను, ఈ అప్పు ఎక్కువైపోయింది, ఇక నాకు వివాహం కాదు, నాకు పిల్లలు పుట్టరు, లేకపోతే నా జీవితంలో అప్పు తీరదు, లేకపోతే నాకు ఈ కష్టాలు పోవు, నా కుటుంబం సరిగా ఇంకా నా జీవితంలో, నా యొక్క బ్రతుకులో నేను కట్టుకోలేను, నా యొక్క వ్యవసాయ వ్యాపారం నేను చేయలేను అనే ఒక నెగటివ్ ఫీలింగ్స్లోనికి, నెగటివ్ తలంపులోనికి, అలాంటి ప్రతికూల తలంపులోనికి నువ్వు వచ్చేస్తాం. చూడండి, చాలామంది అంటూ ఉంటారు వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో ఎప్పుడైతే వారు ఒత్తిడికి లోనైపోయారో, సంబంధాలు చూస్తారు, పిల్లలకి సంబంధాలు చూస్తారు, సంబంధాలు చూసిన తర్వాత మంచి సంబంధాలు కనుక వారికి రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని చూస్తాడుతూ ఉంటారు. ఏమని? వీళ్ళ దురదృష్టవంతులండి, మా అమ్మాయి దురదృష్టవంతురాలు, దీనికి ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఒక సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు, దురదృష్టవంతురాలండి అని అంటారు. లేకపోతే అబ్బాయికి సంబంధం సెట్ అవ్వట్లేదు అనుకోండి, ఉద్యోగం రావట్లేదు అనుకోండి, వీడు ఒక దురదృష్టవంతుడండి, వీడు అంతేనండి అని అంటూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, వారు దురదృష్టవంతులు అనడం కన్నా, వారికన్నా ఎవరు దురదృష్టవంతులని మనం గమనించాలి. ఎవరైతే కన్నారో వారు దురదృష్టవంతులని మనం గమనించాలి. ఒత్తిడిలో ఉన్నది ఎవరో చెప్పండి? ఒత్తిడి వచ్చింది ఎవరికి? మనకి. మన ఒత్తిడిని మనం ఎవరి మీద చూపిస్తున్నాం? మన పిల్లల మీద చూపిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మనం ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆ ప్రతికూల పరిస్థితుల వల్ల మనం ఏం చేస్తాం తెలుసా? మన ఆలోచనలు ప్రతికూలంగా మారిపోయి అన్నీ మనకు ప్రతికూలంగానే, భారంగానే మనకు కనపడతాయి.